గురుగ్రామ్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లితో ఒక్కటయ్యారు. చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు యువతులు సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ల పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన ఒక పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక హల్దీ వేడుకతో మొదలై అప్పగింతలతో ముగిసింది. కవిత టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీల్లో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు. విదేశాల్లో ఒకే లింగానికి చెందిన వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సహజం. కానీ భారత్లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరు వివాహం చేసుకున్నారు. ముందు ఇద్దరు చట్టబద్దమైన మార్గాన్ని ఆశ్రయించారు. తమకు తెలిసిన వ్యక్తుల సాయంతో పెళ్లికి ప్రయత్నాలు చేశారు. చివరికి లివ్ ఇన్ రిలేషన్షిప్ సర్టిఫికేట్ ని పొందారు. పెళ్లి తర్వాత దంపతులు తమ ప్రేమ కథ ఎలా మొదలైంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చివరకు ఎలా ఒక్కటయ్యారు అన్న విషయాల్ని పంచుకున్నారు. 4 ఏళ్ల నుంచి కవిత, అంజు శర్మ కలిసి జీవిస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే ధైర్యంగా ముందడుగు వేశారు. ముందు తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. ఏం చేయాలో తెలియక ఇరువురి తల్లిదండ్రులు తలపట్టుకుని కూర్చున్నారు. చివరికి వారి నిర్ణయాన్ని గౌరవించారు.